మొదటి యోహాను 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక ప్రేమ అనేది ఇట్టిది అని తెలుసుకొనుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ అనేది తెలుసుకోవాలంటే దేవుని కుమారుడు లేదా దేవుడు మన నిమిత్తము, నా నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక నాకు ప్రేమ అనేది ఎట్టిదో తెలిసింది అని యోహాను గారు సాక్ష్యమిస్తున్నాడు. దేవుడు ఉద్యోగం ఇచ్చెను గనుక, దేవుడు వ్యాపారంను దీవించెను గనుక, దేవుడు అన్ని అనుకూలతలు చేసెను గనుక ప్రేమ అనేది ఒకవేళ అలా లెక్కగడితే కొంతమంది జీవితాల్లో దేవుని ప్రేమనే ఎరుగరు. కానీ బైబిల్ గ్రంథం ఈ విధంగా స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక. ఒకసారి ఆలోచించండి, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టకపోతే మీలో ఎంతమంది దేవుడు అంటే ప్రేమ అని చెప్పగలరు? దావీదు సైన్యాన్ని లెక్కించాలనుకున్నప్పుడు పాళెంలో తెగులు రాగానే ఇదిగో ఇది దేవుని ప్రేమ అని చెప్పేవాళ్ళ? లేదా దూడం చేసుకున్నప్పుడు అనేక మంది చంపబడినప్పుడు దేవుని ప్రేమ అని చెప్తారా? అరణ్యంలో సర్పాలు కుడుతున్నప్పుడు ఇదిగో దేవుని ప్రేమ అని చెప్తారా? విశ్రాంతి దినం పాటించలేదని ఒక వ్యక్తిని చావగొడుతున్నప్పుడు ఇదిగో ఇది దేవుడి ప్రేమ అని చెప్తారా? ఆకాను శపితమైనది దాచుకున్నందుకు తన కుటుంబం అంతా సంహరింపబడతా ఉంటే ఇదిగో దేవుని ప్రేమ అని చెప్తారా? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడిచ్చిన మాట ప్రకారంగా బబులోను చెరకు పట్టకెళ్తున్నప్పుడు ఇదిగో దేవుని ప్రేమ అని చెప్తారా? పాళెంలో అనేక మంది సంహారకుని చేత నశించినప్పుడు ఇదిగో దేవుని ప్రేమని చెప్తారా? మాంసం కావాలని మోషేను బాధ పెడతా ఉంటే వాళ్లకు ముక్కుల్లోంచి మాంసము బయటికి వచ్చినంతగా తిన్నప్పుడు వారు ఒక్కసారే కిరియహత్తాము దగ్గర అనేక మంది చంపబడితే ఇదిగో దేవుని ప్రేమ అని చెప్తారా? నోవహు జలప్రళయంలో అనేక కోట్ల మంది, అనేక మానవ జాతి అంతా నశిస్తున్నప్పుడు ఇదిగో దేవుని ప్రేమ అని చెప్తారా? దేవుని ప్రేమ అని దేన్ని బట్టి తెలుసుకోవాలి అని చెప్పారు? 900 సంవత్సరాలు బ్రతికినందుకు దేవుని ప్రేమ అని చెప్తారా? లేదా అతి తక్కువ కాలంలోనే దావీదు నా కుమారుణ్ణి కాపాడు అని మొరపెట్టుకున్న దావీదు కుమారుడు చనిపోయిన తర్వాత ఇదిగో దేవుడి ప్రేమ అని చెప్తారా? ఏ సన్నివేశాన్ని బట్టి దేవుని ప్రేమ అని చెప్తారు? యేసు ప్రభుతో పాటు సహవాసం చేసి తనతో జీవించి జీవిత చరమాంకం వరకు దేవుడి సేవలో మునిగి తేలిన యోహాను గారు మనమందరం గుర్తుపెట్టుకోవడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని మొదటి యోహాను 3:16 చెప్తే, ఒరే దేవుని ప్రేమంటే ఏదో కాదురా, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టడం రా అని వ్రాశారు. యేసు ప్రభు లేకుండా, యేసు ప్రభు యొక్క బలియాగం జరగకుండా, యేసు ప్రభు శిలువ మీద బలి కాకుండా దేవుడి ప్రేమని ఎలా నువ్వు చెప్పగలవు? నువ్వు చెప్పలేవు. చెప్పాలనుకున్నా సెట్ కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని విషయాలు, కొందరికి బాగా కోపం వచ్చి ఉంటుంది. అదేంటి పాత నిబంధన గ్రంథంలో అందరూ చంపబడిన వాళ్ళ గురించి చెప్పి విమర్శిస్తున్నాడని అనిపించవచ్చు. నేను పాత నిబంధన పట్టుకుని విమర్శించడంలే, కొత్త నిబంధనను బట్టి దేవుడి ప్రేమను ప్రకటిస్తా ఉన్నా. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను గనుక దేవుని ప్రేమ ఇట్టిది అని తెలుసుకుంటున్నాము.
మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాను గనుక దీన్ని ప్రేమ అని తెలుసుకొనిస్తున్నాము. చాలా మందికి దేవుని ప్రేమ అర్థం కాలేదు. ఆ దేవుని ప్రేమను ఈ భూమి మీద ఉండగానే మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన కుమారుణ్ణి మరణించడానికి ఇచ్చిన దాన్ని బట్టి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దాన్ని బట్టి, ఈ రెండు దేవుని ప్రేమగా లెక్కగడుతున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా ఈ మాట నేను చెప్తానని నేను అనుకోలే. నేను ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నా, అందరూ గబగబా పరిగెడతా ఉన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఈ మాట, దేవుని మాట నా మనసులోనికి వచ్చింది. ఇది అందరికీ తెలిసిన మాటే గాని నాకు ఈరోజు కొత్తగా దేవుని మాట రివీల్ అయినట్టుగా అనిపించింది. ఏంటి ఇంత తొందర అంటే, ఈ మాట వినే లోపులోనే ఎవరైనా చచ్చిపోతారేమో, ఈ మాట వినకుండా ఎవరైనా దేవుని ప్రేమను మిస్ అయిపోతారేమో, నేను ఫ్లైట్ ఎక్కి దిగే లోపల ఎవరైనా చచ్చిపోతారేమో, ఈ మాటలు విని ఈ భూమి మీద చచ్చిపోయినా యుగయుగాలు బతుకుతారని ఇంత హరిగా నేను ఈ మాట చెప్తా ఉన్నా. ఇష్టంగా చెప్తున్నా, ప్రేమతో చెప్తా ఉన్నా. దేవుని ప్రేమ ఇట్టిది అని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నామని ఆ వచనాన్ని కంప్లీట్ చేస్తున్నారు. నువ్వు ఎవరిని ద్వేషించి దేవుడి ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్తావు? ఎవరిని విమర్శించి దేవుని ప్రేమని చెప్పగలుగుతున్నావు? ఎవరిని చంపి దేవుని ప్రేమని చెప్పగలుగుతున్నావు? ఎవరిని నీ హృదయాల్లో చంపి, కొంతమంది నేరుగా నరహత్య చేయరు గాని తమ హృదయాల్లోనే ఆ వ్యక్తిని చంపేస్తారనమాట. ఎంతమందిని చంపి నేను ప్రేమిస్తున్నా అని చెప్పగలవు? దేవుని ప్రేమ. ఆయన మన నిమిత్తము, ఆయన నా నిమిత్తము, యేసుక్రీస్తు ప్రభువు నా నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీన్ని ప్రేమ అని తెలుసుకొనిచున్నాను. చిన్నప్పటి నుంచి ఉద్యోగాల కోసం నేను ఎప్పుడు క్యూలో నిలబడలే. అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వండి అని క్యూలో నిలబడలే. అయ్యా నా కుటుంబాన్ని పోషించడానికి 4 డబ్బులు ఇవ్వండి అని నేను ఎవరిని అడగలే. నా పిల్లలను చదివించుకోవాలి, ఫీజులు కట్టాలి, నాకు డబ్బులు ఇవ్వమని నేను ఎవరిని అడగలే. అలా ఉన్నందుకు దేవుడు ప్రేమించినట్టు కాదు నన్ను. కరువైనా, శ్రమ అయినా, హింస అయినా, ఉపద్రవమైనా, మరి ఏదైనా, ఉన్నవి అయినా, రాబోవునవైనా, ఎత్తైనా, లోతైనా, మరి ఏదైనా యేసుక్రీస్తు ప్రేమ నుండి రూఢిగా నేను నమ్ముతున్నానని పౌలు చెప్పాడు. కరువు ఉంటే దేవుని ప్రేమని చెప్తావా? హింస ఉంటే దేవుని ప్రేమని చెప్తావా? ఉపద్రవం ఉంటే, దిగంబరత్వం ఉంటే, చలి ఉంటే, ఆకలి ఉంటే దేవుని ప్రేమ లేదని చెప్తావా? దేవుడు నాకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి దేవుడు నన్ను ప్రేమించలేదని చెప్తావా? దేవుడు నాకు పిల్లలను ఇవ్వలేదు కాబట్టి దేవుడు నన్ను ప్రేమించట్లేదని చెప్తావా? దేవుడు నాకు భోజనం సమకూర్చలేదు కాబట్టి దేవుడు ప్రేమ లేదని చెప్తావా? నాకు యాక్సిడెంట్ అయింది కాబట్టి దేవుడు ప్రేమ లేదని చెప్తావా? దేన్ని బట్టి ప్రేమ లేదని చెప్తావు? దేన్ని బట్టి ప్రేమ ఉందని చెప్తావు? మనుషులందరూ రివర్స్ గా బతుకుతున్నారు. అసలు దేవుని ప్రేమ అనేది ఏంటంటే, ఆయన నా నిమిత్తము ప్రాణం పెట్టెను గనుక చాలు, దేవుడు నన్ను ప్రేమించినట్లే. నా జీవితంలో కరువును నేను ఎక్స్పీరియన్స్ చేసిన, హింసను ఎక్స్పీరియన్స్ చేసిన, హతసాక్షిగా మరణించిన దేవుడు నన్ను ప్రేమించినట్లే. ప్రవీణ్ పగడాల గారు చంపబడిన దేవుడు ప్రవీణ్ పగడాల గారిని ప్రేమించినట్లే. ఈ లోకంలో 100 సంవత్సరాలు బ్రతికిన దాన్ని బట్టి, పంచభక్ష పరమాన్నాలు ప్రతిదినము తింటూ, హంసతులిక తల్పం మీద పడుకొని, ఒక ధనవంతుని జీవితంలో ఊదారంగు వస్త్రాలు కట్టుకుని మనం బ్రతుకుతున్న మాత్రంలో దేవుడి ప్రేమను కలిగి ఉన్నట్లు కాదు. ఆయన నా నిమిత్తము మరణించెను గనక దేవుని ప్రేమ ఇటిది అని తెలుసుకొనుచున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సో డియర్ ఫ్రెండ్స్, ఇంత షార్ట్ టైంలో నేను ఈ సందేశం చెప్తా ఉన్నా. ఎంతమంది తెలుసు? ఇక్కడ చాలా మంది మంచి లగ్జరియస్ గా లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారు.
ఈజ్ దట్ ద లవ్ ఆఫ్ గాడ్? అదేనా దేవుని ప్రేమ? ఏది కావాలంటే అది కొనగలుగుతున్నారు, ఏది కావాలంటే అది సంపాదించుకోగలుగుతున్నారు, ఏది కావాలంటే అది చేసుకోగలుగుతున్నారు. అదా దేవుని ప్రేమ అంటే? కాదు. ఆయన తన నిమిత్తము ప్రాణం పెట్టిన గనక ఇది ప్రేమ అని తెలుసుకోవచ్చున్నాము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.